నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావం భారీ బహిరంగ సభ ఏర్పాట్ల పనుల్ని పరిశీలించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. సభ ఏర్పాట్లు పనుల వివరాల్ని అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి. నగరంలోని పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి మేమేం చేస్తున్నామో మంచి పనుల్ని చూడవచ్చని ఎద్దేవా. సీఎం చంద్రబాబు ఆలోచన విధానానికి అనుగుణంగా విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు. విద్యార్థులు కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని కోరిన మంత్రి. దుర్గమల్లేశ్వర స్వామి వాళ్ల దేవాలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం అందజేత. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావం భారీ బహిరంగ సభ ఏర్పాట్ల పనుల్ని పరిశీలించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ని, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాది అధ్యక్షులు దుర్గాప్రసాద్ రాజుని కలిసి వివరాలు అడిగి తెలుసుకుని సభ ఏర్పాట్ల పనుల్ని పరిశీలించారు. విశ్వ హిందూ పరిషత్ తరపున దేశంలో దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుకుంటూ హైందవ శంకరావం పేరుతో భారీ బహిరంగ సభను ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేయనున్నారు. దేవాలయాలన్నీ ఎండోమెంట్ డెవలప్మెంట్ నుంచి విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడుతూ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ సభ ఏర్పాటు చేయనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు గోకరాజు గంగరాజు చెప్పారు. ధర్మరక్షణ కోసం ప్రజలు ఏ విధంగా పాల్గొనాలని తెలియచేయడానికి ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి ఉద్యమానికి నాంది పలకటం జరుగుతుందని చెప్పారు. సుమారు 2 లక్షల మంది హిందూ బంధువులంతా ఈ హైందవ శంకరావం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. హైందవ శంకరావం అనుకున్న తేదీ రానే వచ్చింది. ఇంకా ఒక్కరోజే ఉంది. పూర్తి ఏర్పాట్లన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. కార్యకర్తలంతా వారు వచ్చే సమయం అవసరం అయింది. చాలా మంది దూర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళంతా బయలుదేరి సాయంకాలం ప్రొద్దుటికే వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. అలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వారు ఏ సమయంలో బయలుదేరాలి, ఏ సమయానికి చేరాలి, ఏ రూట్ లో రావాలి అనేదంతా కూడా పూర్తిగా వాళ్ళందరికీ తెలియపెట్టడం జరిగింది. సుమారు 3,500 బస్సులు మీద రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధువులంతా కూడా సాయంకాలానికి కొంతమంది రైళ్లలో రేపు పొద్దుటకి చేరుతున్నారు. సుమారు 8 రైళ్లలో వస్తున్నారు హిందూ బంధువులు. అలాగే వారందరికీ కూడా రాత్రి వచ్చిన వారికి రాత్రికి ప్రొద్దుటే వారికి కావలసిన అల్పాహారం, కాలకూర్చాలు తీర్చుకుంటూ కోసం టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పార్కింగ్ ప్లేసెస్ లోనే ఆ భోజనం ఏర్పాట్లు చేయటం జరిగింది. చేత సుమారు 1-2 కిలోమీటర్ల దూరం వాళ్ళు నడవలసిన పరిస్థితి ఉంది. వచ్చేదంటే ట్రాఫిక్ ఇక్కడ దాకా రావాలంటే చాలా కష్టం కాబట్టి బాగా ఎక్కువ దూరం అయితే 3 కిలోమీటర్లు అయినా కూడా అంతా ఎంతో ఉత్సాహంగా ఉండి ఈ బ్రహ్మాండమైన ఈ స్థలానికి రావాలని వాళ్ళంతా ఉరుజులో ఆడుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. స్వయం ప్రతిపత్తి దేవాలయాలు ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నాయి. ఇతర మతాలన్నిటికీ వాళ్ళకి మతాల వారి అందరికీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. కానీ హిందువులకి ఆ స్వేచ్ఛ లేకుండా రాజ్యాంగం నిర్దేశించినా కూడా వారు దాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వాలే వాటిని రన్ చేయటం, భక్తులకి దూరంగా ఉండేటట్టుగా చేయటం, దేవాలయాల్లో అన్య మతస్థులు, భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు కూడా, ఎత్తిస్టులు కూడా వాళ్ళు పాలించే పరిస్థితి ఉంది. పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని, హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నామని, ఎవరూ అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి మేమేం చేస్తున్నామో మంచి పనుల్ని చూడవచ్చని తెలిపారు. విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. సందర్భంగా మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రజల్లోకి వచ్చి సమస్యల్ని తెలుసుకోవటంలో తప్పు లేదని చెప్పారు.
ఇప్పుడు రోడ్లు కూడా మంచివి వేశామని, ఆయన నిర్భయంగా రోడ్లపైకి రావచ్చని చెప్పారు. ఇంకా మేం చేయవలసిన చాలా ఉన్నాయి, అన్నీ చేస్తామని అన్నారు. జగన్ వచ్చి మేము అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూడాలని కోరుతున్నామని అన్నారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. చెట్లు ఉన్నాయి అక్కడ. నాకన్నా ముందల ఆశకి శిరీషకి చప్పట్లు కొట్టాలి, గట్టి కొట్టాలి. అధికారులు నేను వచ్చే ముందల జూనియర్ కళాశాలకు వచ్చి చెప్పారు, సార్ అక్కడ అంతా 71% మహిళలు ఉన్నారు, వాళ్ళే మొత్తం ఎంసీ చేస్తానన్నారని. నేనే ఆశ్చర్యపోయా. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇదే స్పిరిట్తో జీవితం మీరు ముందరికెళ్ళాలి. వేదికమైన పెద్దలు, గౌరవనీయులు వైద్య శాఖ మంత్రిగా సత్యకుమార్ గారు, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసన సభ్యుడు గౌరవనీయులు బోండా ఉమా గారు, విజయవాడ పార్లమెంట్ మెంబర్ ఎంపీ కేసినేని చిన్ని గారు, గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట్రావు గారు, ఇతర అధికారులు, కలెక్టర్ గారు, సిపి సార్, పోలీసులు. ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం. దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి, అది నిజంగానే బాధ కలుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానానికి అనుగుణంగా విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. సంపద సృష్టిలో ఏ రకంగా భాగస్వాములు కావచ్చో విద్యార్థులు ఆలోచించండి. కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని మంత్రి కోరారు. విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలపై నేడు చిన్నచూపు ఉందని, దేశంలో ఇప్పటి ప్రధాని, సీఎంలు, న్యాయమూర్తులు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వాళ్లేనని, అయితే పలు కారణాల వలన ఆ తర్వాత ప్రజలు ప్రైవేట్ వైపు మళ్లారు. ప్రభుత్వ విద్యకు మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని 34 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్య వివరాలని హెల్త్ కార్డులో పొందుపరుస్తున్నామని చెప్పారు. ఎనీమియా బారిన పడకుండా ఆర్కేఎస్కే కార్యక్రమాన్ని ప్రారంభించాం. జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం మొదటిసారిగా అమలుగా చేస్తున్నది ఏపీలో మాత్రమేనని చెప్పారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, ఉమా గారు, వెంకట్రావు గారు, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు మరియు పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది, వేదిక మీద ఉన్న విద్యార్థులు రాజ్యలక్ష్మి, లోకేష్, మిగతా అందరు విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకు మాత్రం శుభాకాంక్షలు. ఇలా ఇప్పుడే నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ వింటుంటే చూస్తూ ఉన్నా. దాని ముందు కూడా చదివా. ఇవాళ ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు అంటే కాస్త తక్కువ అభిప్రాయం చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా వరకు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు.
వీళ్ళకి చదువు అబ్బుతుందా లేదా అనే భావన ఉంటుంది. అది వేరే విషయం. ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అయినా, దేశంలో ముఖ్యమంత్రి కానీ, దేశానికి మొన్నటిదాకా సీజే ఉన్న వాళ్ళు, లేదా ఈ దేశానికి అనుభవం కనిపెట్టిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే. కానీ ఇటీవల మార్పు వస్తూ ఉంది. దానిలో మార్పు తీయడం కోసం ఇవాళ విశేషమైన కృషి లోకేష్ గారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కళాశాల లెక్చరర్లకి నేను టీచింగ్ స్టాఫ్కి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే గత సంవత్సరం చూస్తే ఎంపీసీలో 900 పైన 5 మంది విద్యార్థులకు వచ్చింది. బైపీసీలో 440కి 400 పైన 3 విద్యార్థులు వచ్చారు. ఇక హెచ్ఎస్సి అయితే రాష్ట్రంలోనే 2వ ర్యాంక్ వచ్చింది. అంటే ఒక అద్భుతమైన పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న ఆ టీచర్లందరికీ, అధ్యాపకులందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, ఇవాళ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ ఈవో కె రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో మంత్రి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యం జీవించాలని దుర్గమ్మను కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దేవాలయాల ఆధునీకరణకి అభివృద్ధికి ప్రాధాన్యతమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించి రోజువారీ జరిగే కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకి మరింత సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాదపూర్వకంగా సమాధానమిస్తూ సజావుగా దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు దుర్గగుడి డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు, అధికారులు, స్థానాచార్యులు, వైదిక సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. देवादाय धर्मादाय शाखा परिपालनायां अखंड दिग्विजय सिद्धिरस्तु। राष्ट्र शांति सुस्थिरता सिद्धिरस्तु। सर्वेभ्यः प्रजाभ्यः आयुरारोग्य ऐश्वर्य पुत्रपौत्राभिवृद्धिरस्तु। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో ముందుకు సాగుతున్నామని, 2 రోజులకి ఒకసారి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. నగరంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ మధునగర్లో 3 సీసీ రోడ్ల నిర్మాణ పనులకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు కార్యక్రమంలో పాల్గొని పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్య లేకుండా కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని చెప్పారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంటుందని చెప్పారు. నగరాలను సుందరీకరించడం, కొత్త రోడ్లు నిర్మించడం, కొత్త కనెక్టివిటీని ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబుకే సాధ్యమని తెలియజేశారు. 1,00,000 మంది కార్మికులు ఉన్న ఆటో నగర్లో కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. మనం చూస్తున్నాం, ప్రభుత్వం అధికారంలోంచి వచ్చిన కాడి నుంచి విజయవాడ నగరంలో తరచుగా ఎన్నో కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోజు కూడా మన ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏదో ఒక కాలనీలో 2 రోజులకు ఒక రోడ్డు శంకుస్థాపన చేయటం, సిమెంట్ రోడ్లు వేసుకుంటాం కార్యక్రమాలు క్రమంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ఇవాళ విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా భయంకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎమ్మెల్యేలు కానీ అధికారులు అందరినీ కూర్చుని విజయవాడకి ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అట్లాగే మేమందరం కూడా అధికారులతో కూర్చుంటం జరిగింది. ప్రతినిత్యం అధికారులను కూడా
ఎక్కడైతే రోడ్లు ఇబ్బంది ఉన్నాయో వాళ్ళను కూడా ప్రత్యక్షంగా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి విజయవాడకి ట్రాఫిక్ లేకుండా చేసే సమస్యకి మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి రాబోయే 5-6 నెలల్లో విజయవాడ ట్రాఫిక్ సమస్య తీరే విధంగా కృషి చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూస్తే గత 2014 నుంచి 19 వరకు గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈస్ట్లోనే కాకుండా విజయవాడ నగరం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దాదాపు 34 రోడ్లు వేసాం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల నుంచి ఎన్నో రోడ్లు ప్రారంభించడం జరిగింది. తప్పకుండా విజయవాడ నగరం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సామాన్య ప్రజలు జీవన నాడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే మా ముఖ్య ఉద్దేశం. రాబోయే పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో కూడా తప్పకుండా ఇక్కడ డ్రైనేజీకి కానీ, ఇక్కడ స్ట్రాంగ్ వాటర్కి కానీ, ఒక సమస్య మంచినీటికి కానీ కేంద్ర ప్రభుత్వ నిధుల్లో సమస్యకి పరిష్కారం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వాటి మీద కూడా దృష్టి పెట్టారు. కాబట్టి తప్పకుండా విజయవాడ నగరం మరింత సుందరంగా మారిపోతుంది. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇక్కడ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి గారు, వారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడూ నిరంతరం ప్రజల్లోనే ఉంటారు, ప్రజల సమస్య అంతా తిరుగుతూనే ఉంటారు. అటువంటి వ్యక్తులు పార్టీలో ఉన్నందుకే పార్టీ ఇంత బలంగా విజయవాడ నగరంలో నాటుకుపోయిందని అందరికీ తెలియజేసుకుంటాం. నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకి కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి భోజనాన్ని అందించనున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి మహావితరణ శీలి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం గొప్ప విషయమని చెప్పారు. వారం రోజుల్లో ప్రతిరోజు వెరైటీ వంటకాలు ఉంటాయని వెల్లడించారు. కృష్ణలంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి భోజనాన్ని వడ్డించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 2014 నుంచి 19లో ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకి అమలు చేశారని గుర్తు చేశారు. డ్రాప్ అవుట్స్ ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, రాష్ట్రాలు కూడా వాటిని అమలు చేస్తున్నాయని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకి తొలగించారని, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను కూడా తొలగించారని మండిపడ్డారు. ఏ కళాశాలకు లేని సదుపాయాలు కృష్ణలంక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఉన్నాయని తెలిపారు. ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. అనుభవం కల ఉపాధ్యాయులు కళాశాలలో ఉన్నారని పేర్కొన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యారంగంలో విశేష సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలని అందిపుచ్చుకొని విద్యార్థులు బంగారు భవిష్యత్తు పొందాలని ఆకాంక్షించారు. మైలవరంలోని వివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. రుచితో పాటు శుచిగా భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ నిర్మాణాత్మక చర్యలకి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం విధానాలతో నిర్వీర్యమైన ఇంటర్ విద్యను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం, పోషకాహారం పంపిణీ, అత్యుత్తమ ఫలితాల సాధనకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణతో విద్యార్థులు స్టడీ అవర్స్ ని సైతం చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జూపూడి గ్రామంలో విటిపిఎస్ యాజమాన్యం ద్వారా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఏవైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో క్రమ పద్ధతిలో అన్ని విలేజెస్లో కూడా ఈ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం. తెలుసు ఇది కాలుష్యకారక పరిశ్రమ అని, కానీ 40 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఇక్కడ రైతాంగం భూములు ఇచ్చి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఇవ్వటం. కానీ కాలక్రమంలో ఈ పొల్యూషన్ వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టాం. గతంతో ఇది ఒక 10 మాసాలతో పోల్చుకుంటే ఈ రోజున కొంత కాలుష్యం తగ్గింది. ఇంకా కూడా ఎందుకంటే కొత్త యూనిట్లు 7-8లో కూడా దానికి పొల్యూషన్ రిలేటెడ్గా యాష్ ఏమైతే పైకి వెదజల్తుందో దానికి సంబంధించిన పనులు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. దానివల్ల పాత యూనిట్ల వల్ల ఎట్లాగూ కొంత కాలుష్యం ఎక్కువ వస్తుంది. తక్కువ రావాల్సిన కొత్త యూనిట్లో కూడా ఎక్కువ వస్తూ ఉంది. కాబట్టి అది ఆ సమస్య త్వరలో పరిష్కారం అయితే కొంత తగ్గుతుంది. అట్లాగే చుట్టుపక్కల ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దాదాపుగా జీరో చేసాం. ఎక్కడ స్టాక్స్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులు స్టాకులు పెట్టి గాలికి ఎండకి డ్రై అయ్యి రోడ్ల మీద ఎదజల్లకుండా, అయినప్పటికీ ఈ ట్రాన్స్పోర్ట్ వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కొంత వెట్ యాష్ కావటం వల్ల
కారి అది మళ్ళీ డ్రై అయిన తర్వాత గాలిలో లేచి ఈ వెహికల్స్ చక్రాల కింద పడి ఎంతో కొంత ఈ ఇబ్బందికర పరిస్థితి అయితే తప్పని పరిస్థితిగా కనపడతా ఉంది. వీలున్నంత మటుకు ప్రభుత్వం వైపు నుంచి లోపల ప్లాంట్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వ హయాంలో ఆ మెయింటెనెన్స్ కార్యక్రమాలన్నీ వీటిపిఎస్ యాజమాన్యం సిఈ గారి ఆధ్వర్యంలో అన్ని పూర్తి చేయించి త్వరలో ఈ కాలుష్యాన్ని తగ్గించి ఏర్పాటు చేస్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వహిస్తున్న రోటా ఫెయిర్ కి సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రెండో రోజు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణతేజ రోటా ఫెయిర్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఫెయిర్ ని సందర్శించి స్టాల్స్ లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. బందర్ రోడ్ లోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వహిస్తున్న రోటాపై నేటితో రెండో రోజుకు చేరుకుంది. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణతేజ రోటా ఫెయిర్ ని సందర్శించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించి ఉత్పత్తుల వివరాల్ని నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోటా ఫెయిర్ విజయవాడ వాసులకి ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ బాబు మాట్లాడారు. రోటా ఫెయిర్ కి సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలియజేశారు. ఆదివారం సాయంత్రంతో ఈ రోటా ఫెయిర్ ముగుస్తుందని విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. శ్రీకృష్ణ దుర్గ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అధినేత నరేష్ నాంగిరి మాట్లాడుతూ రోటా ఫెయిర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, తమ వద్ద గానుగ నుంచి స్వయంగా తయారు చేసిన వంట నూనెలు, కొబ్బరి నూనె లభిస్తాయని, స్వచ్ఛమైన నెయ్యి కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రస్తుత ఆధునిక యుగంలో గానుగ నుంచి తయారు చేసిన నూనెల్ని వాడాలని వైద్యులు కూడా సూచిస్తున్నారని, సందర్శకులు తమ స్టాల్ ని సందర్శించి గానుగ నుంచి తయారు చేసిన నూనెల్ని కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ముందుగా అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, విజయవాడ నగరంలో రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో రోటా ఫెయిర్ క్యూనిక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ని నిన్న నుంచి ప్రారంభించాము. దాన్ని టీజీ భర్త గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ దీన్ని ఓపెనింగ్ చేశారు. నిన్న ఆల్మోస్ట్ 2500 మంది విజిటర్స్ వచ్చారు. ఇవాళ రేపు విజయవాడ నగర ప్రజలంతా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము. అలానే ఈరోజు రెండో రోజు ఇనాగరేషన్గా చీఫ్ గెస్ట్ అయిన మన ఐఏఎస్ కృష్ణతేజ గారు ఈరోజు విచ్చేయడం జరిగింది. ఈ 120 మంది సభ్యుల్ని అందరినీ ప్రతి స్టాల్కి వెళ్ళి అందరినీ ఆత్మీయంగా పలకరించి ఏదైతే మన రాజధాని ఉందో దాన్ని రానున్న రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తాము, మీరందరూ ఇలానే ముందుకు తీసుకెళ్ళి విజయవాడ నగరాన్ని మంచిగా జరగాలని చెప్పారు. సో ఈ కార్యక్రమాన్ని రానున్న 2 రోజుల్లో జయప్రదం చేస్తారని విజయవాడ నగరవాసులకి మరొక్కసారి రోటరీ మిడ్ టౌన్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. విజయవాడ నగర ప్రజలందరికీ మా రోటరీ క్లబ్ నుంచి నమస్కారాలు. నా పేరు సుందర్ రెడ్డి అండి. నేను విజయవాడ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సెక్రటరీని. ఈ రోటరీ తరపు నుంచి మేము రోటా ఫెయిర్ ఎక్స్పో అనేది 120 స్టాల్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎక్స్పో మెయిన్ స్పాన్సర్గా మనకి క్యూనిక్స్ మల్టీ హబ్ బిజినెస్ హబ్ నుంచి ఆనంద్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అలాగే మా చైర్మన్ వచ్చేసి మధుబాబు గారు. అంతా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా 3వ తేదీ నిన్న మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. అలాగే ఈరోజు రేపు కూడా ప్రజలందరూ విరివిగా విచ్చేసి ఈ ఎక్స్పోని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ ఎక్స్పో రోటరీ నుంచి మాది ఎప్పుడు మేము సేవగా ముందు ఉంటాము. ప్రతి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ నీడీ పీపుల్కి మేము సేవ చేస్తూ ఉంటాము. ఆ ఉద్దేశంతో మేము ఈ ఎక్స్పో పెట్టి ఈ ఎక్స్పోలో వచ్చిన ఏదైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ తోటి మేము ఆ పోలియో ఫండ్కి డొనేట్ చేయడం జరుగుతుంది. నమస్కారం అండి. ఈ ఎక్స్పో వలన చాలా బాగుంది. మాకు బిజినెస్ చాలామంది బాగా వస్తున్నారు. ఈ ప్రమోషన్ చాలా బాగా జరుగుతుంది. అలాగే ఇక్కడ మన న్యాచురల్ ఆయిల్స్ అన్ని తయారు చేస్తామట. కెమికల్ లెస్ ఆయిల్స్ అండి. మనం ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయిల్స్ మనం తయారు చేస్తాం. అలాగే మా మిస్సెస్ అన్నమాట అంత ఆపరేటర్, ఆవిడే మొత్తం ఇదంతా చూసుకునేది. లేడీస్కి బాగా సపోర్ట్ ఉంది రోటరీ తరఫు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. క్రిస్మస్, సంక్రాంతి పండుగలని పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ విజయవాడలో నిర్వహిస్తున్న భలే పండుగలు భలే బహుమతులు ప్రతిరోజు ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రాని కస్టమర్లు గిఫ్ట్ గా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని సూర్య విద్యా సంస్థల చైర్మన్ కేవీవి సత్యనారాయణ చెప్పారు. నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి కస్టమర్లకి ఎంతగానో ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు. శుభమస్తు కస్టమర్లకి ప్రతి ఏడాది లక్కీ డ్రాని నిర్వహించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగని పురస్కరించుకొని కస్టమర్లకి ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు బహుమతులను అందజేస్తున్నారు.
29వ లక్కీ డ్రా ముఖ్య అతిథిగా సూర్య విద్యా సంస్థల చైర్మన్ కేవీవి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రి జిల్లాకు చెందిన సతీష్ అనే కస్టమర్ కి ఎలక్ట్రికల్ బైక్ ను దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు. కేవలం ₹1000 కొనుగోలుకి గిఫ్ట్ కూపన్ వస్తుందని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కస్టమర్లకి ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లతో పాటు శుభమస్తు వస్త్ర షోరూమ్ లో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. శుభమస్తులో నాణ్యమైన వస్త్రాలని కస్టమర్లు అందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. శుభమస్తు షాపింగ్ మాల్స్ వారు అతి తక్కువ కాలంలోనే అన్ని వర్గాల వారికి, అంటే ఇక్కడ ₹100 నుంచి 1 lakh వరకు కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి. అంటే అన్ని వర్గాల ప్రజలకి శుభమస్తు షాపింగ్ మాల్స్ వారు అందుబాటు ధరలో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నారు. అది మాకు చాలా హ్యాపీ. నేను కూడా ఇక్కడ విజయవాడ వచ్చిన ఈస్ట్ గోదావరి, నాది ఇక్కడ కాదు, ఈస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి శుభమస్తు షాపింగ్ మాల్స్ మాకు ఇన్స్టిట్యూట్ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ తీసుకుంటాం. అంటే నాది శ్రీ సూర్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, అంటే స్కూల్స్, కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, డైట్ బీడీ కాలేజీలు. మాకు కావాల్సిన అంతా కూడా ఈ షాపింగ్ మాల్స్ ద్వారానే మేము తీసుకుంటాం. అంటే అన్ని వర్గాల వరకు కూడా అందుబాటులో ఉంది. రానున్న కాలంలో ఇదే నాణ్యత, ఇదే క్వాలిటీతో ప్రజలందరూ కూడా అందుబాటు ధరలో మీరు అందించాలని ఈ మీడియా ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. కొంచెం అన్ని వర్గాల వరకు కూడా అందుబాటులో ఉండే విధంగా చూడండి, మీరు ఇదే విధంగా కంటిన్యూ చేయండి. ఇలా 2 కార్లు 40 బైకులు పెట్టారు. ఫస్ట్ కారు క్రిస్మస్కి, రెండో కారు మన సంక్రాంతి తీస్తారు డ్రా. ఇది 29వ బైక్ ఈ రోజు నేను తీసింది. నేను అంత దూరం 300 కిలోమీటర్ల నుంచి వచ్చి కూడా డ్రా తీసానంటే శుభమస్తు షాపింగ్ మాల్స్ అంటే నాకు ఎంత నమ్మకం ఉన్నది మీరు ఈ సందర్భంగా గుర్తించుకోవచ్చు. ఎనివే, మీ శుభమస్తు షాపింగ్ మాల్స్ మన ఏపీ, మన తెలంగాణలో #1 షాపింగ్ మాల్ గా ఉండాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము పిలవంగానే కేవీ సత్యనారాయణ గారు శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ గా రావడం అనేది శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు లక్కీ డ్రాలో గెలుపొందిన సతీష్ కుమార్ గారికి మా శుభమస్తు తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. మన దగ్గరండి అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి. సంక్రాంతికి చాలా అంటే చాలా వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి. శారీస్ వచ్చేసి ₹75 నుంచి స్టార్టింగ్ మన దగ్గర ఉన్నాయండి. పిల్లలకైతే ₹500కే 3 షర్ట్లు, 4 ఫ్రాక్స్ మన దగ్గర ఉన్నాయి. ఇదే విధంగా మెన్స్ వేర్ మీద ₹1000కి 3 షర్ట్లు, ₹1000కి 3 ప్యాంట్లు గలవు. రెడీమేడ్ డ్రెస్సెస్లో కూడా అనేక వెరైటీస్ ఉన్నాయండి. ₹1000కే 3 డ్రెస్ మెటీరియల్, 3 ప్లాజా సెట్స్ గలవు. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు, విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న కస్టమర్లు ఈ సంక్రాంతికి వినియోగించుకోవాలని కోరుతున్నాము. మన దగ్గర ఒకటండి, క్వాలిటీలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ప్రైజుల్లో కూడా అందరికన్నా మార్కెట్లో తక్కువ ధరకి ఇవ్వటమే జరుగుతుంది. ఈ రెండు మనం ఎప్పుడు కాంప్రమైజ్ లేదండి. #1 స్థానంలో ఉండటమే మన లక్ష్యము. ఈ క్వాలిటీ విషయంలో కానీ ప్రైజ్ విషయంలో మనము అసలు ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేది లేదు. ప్రతి ఒక్కరూ శుభమస్తు షాపింగ్ మాల్ విజిట్ చేయవలసిన కోరుతున్నాము. ప్రతిరోజు తీసే లక్కీ డ్రాలో బైక్ గెలుపొందే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. సంక్రాంతికి ఒక కారు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వినియోగించుకోవాల్సిందిగా మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నామండి. మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. 400 ఏళ్ల చరిత్ర కలిగిన వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో వారసుల శిష్యుల సమాధుల్ని అక్రమంగా రాత్రికి రాత్రి తొలగించిన దేవాదాయ ఉద్యోగి శంకర బాలాజీని తక్షణమే డిస్మిస్ చేయాలని వీరబ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెపు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి వంశస్థుల సమాధులు, స్వామివారి శిష్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు మునుగ సింగరయ్య, రత్నమయ్య శ్రేష్ఠివారి సమాధుల్ని ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించి వేశారని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన నేరపూరితమైన చర్య అని, గతంలో కూడా అనధికారికంగా అనేక కట్టడాలని కూల్చివేశారని చెప్పారు. హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతంలో మఠాల దేవాలయ శాఖ వీక్షణలోనే ఉంది. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక సంస్థలని తెలియజేశారు. అనేక సంబంధించిన సత్రాలు కూడా తొలగించి వేశారని, రోజువారీ వ్యాపారాలు చేసుకునే మధ్యతరగతి వ్యాపారస్తులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే వారి షాపులు కూల్చివేశారని చెప్పారు. సమావేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం నిర్వాహకులు మారుతి, మహాలక్ష్మి పాల్గొన్నారు. శ్రీ మునగా సింగరయ్య గారి సమాధి, వారి కొడుకైనటువంటి రత్నమయ్య శ్రేష్ఠి గారి సమాధులు అక్రమంగా రాత్రి తొలగించడం జరిగింది. ఇది ఎందుకు తొలగించారనేది కేవలం వారికి మాత్రమే తెలుసు. ఏ విధమైన సమాచారం మఠం సంబంధీకులకు కానీ, అలానే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు కానీ ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా మేము ఎండోమెంట్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారు కూడా తక్షణం స్పందించి డీసీ గారిని పంపించారు. మేము చాలా సంతోషించాం. కానీ డీసీ గారు అక్కడికి వచ్చిన తర్వాత కూడా కనీసం గురుపత్రిని సంప్రదించకుండా అక్కడ రోడ్డు మీద విచారణ చేసుకొని అవేవో పురాతన సమాధులు కదా, తొలగిస్తే ఏమైపోతుంది అనేటటువంటి ఒక హేళనగా ఒక మాట మాట్లాడడం జరిగింది.
ఇట్లా మఠంలో అక్రమాలు చేస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి శ్రీ శంకర బాలాజీ గారికి ధార్మిక పరిషత్తు ఏ విధమైన అధికారాలు ఇవ్వలేదు. ధార్మిక పరిషత్తు వారి నియామక పత్రంలో ఇచ్చినటువంటి అధికారాలు కేవలము పూజా ద్రవ్యములకు ఖర్చు పెట్టుట, ఉద్యోగుల జీతాలు ఇవ్వుట, మంత్లీ పవర్ బిల్స్ ఇట్లాంటి బిల్స్ ఖర్చు పెట్టడానికి మాత్రమే వారికి అధికారం ఇచ్చారు. అయినా కూడా స్థానిక రాజకీయ నాయకులు లేకపోతే వాటెవర్ రాజకీయ నాయకుల వాళ్ళ ప్రోద్బలంతో కానీ వాళ్ళ అండతోటి నేను చేస్తున్నాను ప్రతిదీ అని చెప్తూ ఉంటారు. దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా మఠం నిధులు స్వాహా చేశారు. ఇచ్చినటువంటి చెక్ పవర్ నసరా తీసుకొని దీని అన్నిటి మీద కూడా మేము దర్యాప్తు చేయమని గట్టిగా కోరుతూ ఉన్నాము. గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు గురుపత్ని గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రచార పరిషత్ తరఫున మేము వాటిని ప్రతిఘటించి హైకోర్టులో కేసులు వేయడము, ఇలాంటి అధికారాలు మీకు లేవు. మఠము అనేది భారతీయ హిందూ సంస్కృతిలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ప్రైవేట్ సంస్థలు ఇవి. వాటికి రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ ఉంది. కేవలం ఎండోమెంట్ వారి పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది కానీ వారికి పూర్తి అధికారాలు లేవు. అయినా కూడా నాకే పూర్తి అధికారాలు ఉన్నాయి, సర్వాధికారాలు నావే అన్నట్లుగా కనీసం గురుపత్నిని కూడా లెక్క చేయకుండా, మనకు తెలుసు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలానే డిప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారము దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా సరే మఠములో కానీ ఆశ్రమాల్లో కానీ పీఠాలలో కానీ వాటి సంబంధికులైనటువంటి మఠాధిపతులతో వ్యవహారాలు నడిపేటప్పుడు మఠం యొక్క ఆచార వ్యవహారాలు తెలుసుకొని వారికి సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ వ్యవహరించమని ఆర్డర్ అది. ప్రోస్టేట్ సమస్యలకి అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీని రాష్ట్రంలో ప్రప్రథమంగా నగరంలోని ప్రశాంత్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ల వయసులోనే ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు వచ్చిన వారికి ఈ 2 రకాల చికిత్సల్లో ఏది చేసినా ఫలితం ఉండకపోవచ్చు అన్నారు. లబ్బిపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో ఈ చికిత్సను ఆవిష్కరించిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో డాక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రోస్టేట్ సమస్య ఉన్నవారికి మందులు వాడటం వల్ల కొన్నాళ్ల పాటు శస్త్రచికిత్స వాయిదా వేయగలుగుతాం, కానీ ఆ తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో శస్త్రచికిత్స చేసినప్పుడు ఫలితాలు అంత ప్రభావవంతంగా ఉండట్లేదు అని, మందులు వాడినా శస్త్రచికిత్స చేసినా కూడా చాలా మంది రోగుల్లో అంగస్తంభన లేకపోవటం, వీర్యస్థలనం సరిగ్గా ఉండకపోవటం లాంటి సమస్యలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా విప్లవాత్మకమైన రెజ్యూమ్ వాటర్ థెరపీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మీడియా వారందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రశాంత్ హాస్పిటల్లో బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చిన సమస్యలకి ఒక రివల్యూషనరీ టెక్నాలజీ యూజ్ చేస్తాం, అంటే ఇంట్రడ్యూస్ చేస్తాం అనేది జరుగుతుంది. ప్రాస్టేట్ గ్రంథి అనగా మనకి బ్లాడర్ కింద మూత్రనాళం చుట్టూతా సైజ్ పెరగటం ద్వారా మూత్ర విసర్జనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 50 ఏళ్ళు పైబడిన వారికి దాదాపుగా 50 నుంచి 60% మందికి ఈ ప్రాస్టేట్ పెరగటం వల్ల మూత్ర విసర్జనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనకి యూరిన్ పదే రావటం, యూరిన్ అర్జెంటుగా రావటం, యూరిన్ ఆగాగి రావటం, యూరిన్ సన్నగా రావటం వంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ ప్రాస్టేట్తో సఫర్ అవుతూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లపడటం, కంట్లో శుక్రాలు రావటం, మోకాలు రావటం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాగే వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది కూడా సైజ్ పెరగటం ద్వారా ఈ మనకి మూత్ర విసర్జన ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనకి ఈ ఏజ్ పెరగటం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్కి మేము యూరాలజీ ఓపీడీలో చూసే అతి కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ యొక్క పేషెంట్స్నే మేము ఎక్కువ చూస్తూ ఉంటాం. వీరికి ఈ లక్షణాలు మైల్డ్ నుంచి మోడరేట్గా, అంటే తక్కువ మోతాదులో ఈ లక్షణాలు కనిపించిన వారికి మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం జరుగుతుంది. అయితే ఈ మెడికేషన్ అనేది మనకి టెంపరీ మెడికేషన్ అనేది కాదు. వాడు ఉన్నంతకాలం ఈ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే చాలామంది పేషెంట్లు లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్స్ వాడటం అనేది జనరల్గా మేము చేయటం అనేది చూడం. పేషెంట్స్ మధ్యలోనే బాగానే ఉంది కదా అని మెడిసిన్స్ ఆపేయటం వల్ల తర్వాత లాంగ్ టర్మ్ మనకి ఈ లక్షణాలు అనేది సివియర్గా మారే అవకాశాలు ఉంటాయి. ముందుగా సర్జరీ చేసేది తర్వాత సర్జరీ చేయటం ద్వారా అంత రిజల్ట్ అనేది బాగా రాకపోవచ్చు. అట్లాగే మెడిసిన్స్ వాడటం ద్వారా మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోవటానికి లేదు.
అంగస్తంభన ప్రాబ్లమ్స్, అట్లాగే వీర్యం బయటికి రాకపోవడం ప్రాబ్లమ్స్, అట్లాగే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా కూడా ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల జరుగుతుంది. అట్లాగే మనకి ఒక 50 ఏళ్ళ నుంచి ప్రాస్టేట్ అతి కామన్ అయిన ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్కి సర్జరీలు మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చేది. టీయూఆర్పీ సర్జరీ అని, అట్లాగే లేజర్ ద్వారా మామూలుగా ప్రాస్టేట్ కంప్లీట్గా నిర్మూలన చేయడం సర్జరీస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసాయి. ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలకి దీటుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థల్ని పటిష్టం చేసే విధంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. సింగనగర్లోని ఎంకే బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నందు శనివారం దక్షిణ భారతదేశ పాఠశాలల జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ ని పశ్చిమ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన నూతన ఆవిష్కరణల్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పాఠశాలని అభివృద్ధి చేస్తుందని తెలియజేశారు. విద్యార్థులకి సకాలంలో బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేయడమే కాకుండా పాఠశాలలో వసతుల కల్పనకి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులకి ఆరోగ్యవంతమైన ఆహారం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలని అందిపుచ్చుకొని బాగా చదువుకొని స్కూల్కి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న పిల్లలుగా చదువు పట్ల అన్ని రకాలుగా కూడా బాధ్యత తీసుకుంటున్నా ఉన్నాం, జాగ్రత్త ఉన్నాం. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్రభుత్వ స్కూల్స్ లో చదివే పిల్లలకి సొంత పిల్లల్లాగా చూసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం అన్ని రకాలుగా జాగ్రత్తలు చూసుకుంటాం. వాళ్ళకి చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, అలాగే నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్, అట్లాగే మధ్యాహ్నం భోజనం. ఈ రోజు మరి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మరి గవర్నమెంట్ కాలేజెస్ లో ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గం గవర్నమెంట్ కాలేజీకి వస్తున్నారు. అంతేకాకుండా పిల్లలకి సైన్స్ ఎగ్జిబిషన్స్ ద్వారా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి స్కూల్స్ లో ల్యాబ్స్ ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే కంప్యూటర్ని సిఎస్ఆర్ స్కీమ్స్ ద్వారా కంప్యూటర్ని అవి కూడా ఏర్పాటు చేయడం కానీ, ఎన్నిటి కూడా స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎంకే బేగ్ స్కూల్లో సదరన్ స్టేట్స్ లెవెల్లో, ఎన్టీఆర్ డిస్టిక్ లెవెల్లోని సైన్స్ ఎగ్జిబిషన్ దాదాపు 100 స్కూల్స్ అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి పిల్లలందరూ కూడా వచ్చారు. ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో ఇది జరుగుతూ ఉంది. వాళ్ళంతా విజ్ఞానాన్ని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అలాగే వాళ్ళు సొంతగా చేసి కూడా తీసుకొచ్చారు. అవి చూస్తాం కానీ మిగతా పిల్లలు కూడా నేర్చుకోవటం కానీ, అలాగే టీచర్స్ చెప్పినటువంటి గైడెన్స్ ప్రకారం వాళ్ళు కూడా నేర్చుకోవడం కానీ జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా తయారు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. భవిష్యత్తులో కార్పొరేట్ స్కూల్స్ తో పని లేకుండా మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ లోనే అద్భుతమైనటువంటి విధంగా పిల్లల్ని తీర్చిదిద్దేటట్టుగా ముందుకెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావం భారీ బహిరంగ సభ ఏర్పాట్ల పనుల్ని పరిశీలించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. సభ ఏర్పాట్లు, పనుల వివరాల్ని అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి. నగరంలోని పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి మేమేం చేస్తున్నామో మంచి పనుల్ని చూడవచ్చని ఎద్దేవా. సీఎం చంద్రబాబు ఆలోచన విధానానికి అనుగుణంగా విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు. విద్యార్థులు కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని కోరిన మంత్రి. దుర్గమల్లేశ్వర స్వామి వాళ్ళ దేవాలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.